భారత సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ముగిసింది. దీంతో మొత్తం 7 దశల ఎన్నికల్లో దాదాపు సగం ఎన్నికలు పూర్తయినట్లే. మరి ఈ 3 దశలు ఏం చెప్తున్నాయి? గత 2 దశల్లో ఓటర్ల టర్న్అవుట్ తగ్గగా ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగిందా? అధికారిక లెక్కలు రావాల్సిండగా అసలు ఏ పార్టీల పరిస్థితి ఎలా ఉంది? ఇక మిగిలిన 4 దశల్లో ఓటర్ల నాడి ఎలా ఉండబోతోంది? లెట్స్ ఫోకస్. ఈసారి భారత ఎన్నికల సమరం ఎప్పుడూ లేనంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, నిరంకుశత్వానికి మధ్య పోటీ అని కొందరంటుంటే, జాతీయతకు, జాత్యహంకారానికి మధ్య సమరం అన్నట్లు ఇంకొంతమంది చెబుతున్నారు. ఈ వాదోపవాదాల మధ్య దాదాపు సగం ఎన్నికలు ముగిశాయి. మొత్తం 7 దశల సార్వత్రిక ఎన్నికల్లో మే 7వ తేదీతో 3 దశల ఓటింగ్ పూర్తయింది. ఇక చివరి 4 దశల పోలింగ్ కోసం భారతదేశం వేచి చూస్తోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ పార్టీలతో పాటు ఓటర్లు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో దశ ముగుస్తున్న కొద్దీ పోటీలో ఉన్న ప్రధాన జాతీయ పార్టీల తీరులు, మార్పులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే కనిపించేదంతా, వినిపించేదంతా నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. పార్టీల ప్రచారాల ప్రభావం ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో అసలు నిజం వేరేగా ఉండొచ్చు. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికల మొదటి 2 దశల పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో కాస్త అసంతృప్తి కనిపించింది. ఏప్రిల్ 19న ఫేజ్ 1 ముగిసిన తర్వాత 66.14% పోలింగ్ నమోదు కాగా, ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్లో 66.7% నమోదైంది. 2 దశలు పూర్తయిన తరువాత దేశవ్యాప్తంగా 34.8% ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మే 7న మూడో దశ పోలింగ్ తరువాత 52.3% ఎన్నికలు పూర్తవుతాయి. అంటే మొత్తం 7 దశల ఎన్నికల్లో సగం కంప్లీట్ అయినట్లే. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో అంశముంది. 2004 ఎన్నికల తరువాత తక్కువ పోలింగ్ నమోదు కావటం ఈ ఎన్నికల్లోనే జరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం కాస్త బెటర్గానే ఉన్నా ఈ ఎన్నికల్లో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రావటం తగ్గించారు. నోటా ఓటు ఉన్నప్పటికీ ఓటర్లు మాత్రం తమ ఓటును వినియోగించడంలో ఉత్సాహంగా లేరు. రెండు రౌండ్ల పోలింగ్ ఓటింగ్ శాతం తగ్గిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశలో మే 7న కొంతమేరకు మెరుగుపడే అవకాశముందనే అభిప్రాయం వినిపించింది. మూడో దశ వచ్చే నాటికి అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఓటు వేయాలని వేడుకున్నారు. అయితే ఓటర్లలో ఆసక్తి లేకపోవటం, మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కి, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి రెండింటికి కాస్త నష్టం, కాస్త లాభం కూడా. ఇక ఈ లాభ నష్టాల అసలు లెక్కలు జూన్ 4న వచ్చే ఫలితాలతో ఎలాగూ తెలుస్తాయి. ఈ మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈసారి వేసిన ఎన్నికల వ్యూహం బీజేపీ లెక్కలను తారుమారు చేసే లక్ష్యంతో ఉండగా, మరోవైపు బీజేపీ అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని హర్ దిల్ మే మోదీ ప్రచారానికి లింక్ చేస్తూ చేసిన ప్రచారం పనిచేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దేశంలో ఉన్న మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఫేజ్ 1లో 102 స్థానాలు, ఫేజ్ 2లో 89 స్థానాలు, ఫేజ్ 3లో 94 స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. ఈ 3 దశల పోలింగ్ ను చూస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో దూకుడు పెరిగింది. మరోవైపు గెలుపుపై ధీమాగా ఉన్న బీజేపీలో కొంత భయం కూడా వచ్చిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీ చాలా రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఇప్పుడిక అంతకు మించి వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. కానీ బీజేపీ ఈ ఎన్నికల్లో 370 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంటే ఎన్డీఏతో కలిపి 400 సీట్లు దక్కించుకుంటామని ప్రచారం చేసుకుంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ నెంబర్లు చెప్పనప్పటికీ నమ్మకాన్ని మాత్రం సన్నగిల్లనియట్లేదు. మోదీకి కౌంటర్లిస్తూ ప్రచారంలో మాత్రం దూసుకుపోతోంది.
మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పలు సమస్యల మధ్య ఎన్నికలు జరిగాయి. అస్సాంలో పౌరసత్వ చట్టం ప్రభావంతో రాజకీయ వాతావరణం మారింది. ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలో పోలింగ్కు 3 రోజుల ముందు ఎన్కౌంటర్లో 29 మంది నక్సల్స్ మరణించారు. ఈ ప్రభావం అక్కడ కూడా కనిపించింది. ఇక మేఘాలయలో 2019 ఎన్నికల కంటే ఎక్కువ మంది ఓటర్లు ఈ సంవత్సరం ఓటు వేశారు. ఇది కూడా పోలరైజేషన్ ప్రభావం అనే వాదన ఉంది. అలాగే నాగాలాండ్లోని కొన్ని జిల్లాల్లో ఎన్నికలు బహిష్కరణకు గురయ్యాయి. ఇక మణిపూర్లో గతేడాది కనిపించిన హింసాత్మక ఘటన ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పటిలా అధిక ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ ఈసారి జాతీయత వాదనపై బలమైన అభిప్రాయాల ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడులో ఉత్తర దక్షిణ విభజన, భాషా సంస్కృతులు ప్రతి ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు అన్ని ఎన్నికల్లోనూ ప్రజల మధ్య రాజకీయ అభిప్రాయ భేదాల కంటే సాంఘిక, సాంస్కృతిక విభేదాల ప్రభావం ఎక్కువైనట్లు తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.